కొంచెం ఇలా కలిపేసి మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత కొంచెం అంటే మగ్గుతాయి కదండి, గట్టిగా కొంచెం మగ్గుతాయి 5 minutes తర్వాత. సో ఇలా మూత పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లిగడ్డని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా అవుతుందండి మిక్సీ గ్రైండ్ చేసినాక. మీకు ఇంకా మెత్తగా కావాలంటే మెత్తగానే పట్టుకోవచ్చు. నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా మిక్సీ గ్రైండ్ చేసుకుంటాను. మూత వేసేసి సో అలా ఉంది కదా, చూడండి మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో సాల్ట్, తర్వాత కొంచెం పసుపు, తర్వాత ఆల్రెడీ మనం రెడ్ చిల్లీ వేసుకుంటున్నాం కాబట్టి పౌడర్ కొంచెం వేసుకోండి లైట్గా 9 minutes. తర్వాత ఇవన్నీ ఒకసారి కలిపి సో ఇవన్నీ ఒకసారి కలిపేదండి. అవి వేసి కలుపుకున్నాక నెక్స్ట్ ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి పొడి, అది వేసేస్తాను మొత్తం. సో పొడి వేసేసుకున్నాం కదా, మొత్తం మిక్స్ చేసుకోండి. సో ఒక 2 minutes లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. క్విక్ అండి, సింపుల్గా. పిల్లలు కూడా అంటే నోటికి కూడా టేస్టీగా ఉంటుంది పిల్లలకి. సో చాలా బాగా తింటారు.